గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే మీరు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ చేసే వ్యవసాయం చేసుకుంటా కూలీ చేస్తే కష్టమే కదా. మామూలుగా మేము వచ్చేసి ఫ్యామిలీ తోటి విజయవాడలో ఉంటాం. మా దగ్గర ఉండదు, వచ్చినా ఎప్పుడన్నా 10 రోజులు అంతే, అంత మించి సిటీ వాతావరణం పడదు, ఇంటి దగ్గరే ఉంటుంది. పింఛన్ వచ్చింది, ఆ ఇల్లు వాతావరణం చూసుకుంటూ ఆ చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉంటుంది. మరి అక్కడి నుంచి మీరు కరీంనగర్ నుంచి డైరెక్ట్ విజయవాడ అంటే తెలంగాణ దాటిపోయి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళిపోయినారు అసలు? అది నేను ఒక తెలియక చేసిన మిస్టేక్ మేడం. మిస్టేకా? పెద్ద తప్పు మ్యామ్. ఓకే, అంటే ఏం జరిగింది? అంటే మీరేమంటారు, ఒకటి లవ్ మ్యారేజ్, లవ్ చేయడం దీని గురించి అని చెప్పేసి ప్రేమ. మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రేమ రైట్, అది మేడం. ఓకే, మీరు ప్రేమించారా? ఊళ్ళో ఉన్న అమ్మాయిని ప్రేమించిన. కరీంనగర్ లో ఉన్న అమ్మాయిని? లేదు, మా ఊరు చౌటపల్లి. ఓకే, చౌటపల్లిలో ఉన్న అమ్మాయిని ప్రేమించి ఈ పని చేయాలి. కాదండి, ఎప్పుడు గ్యాప్ ఎలా వచ్చింది? మీరు లారీకి వెళ్ళే వాళ్ళు ఆ డ్యూటీకి వెళ్ళి నాన్న బాగాలేడు ఇంటికి వచ్చేసాను అని చెప్పిన, నేను ఇంటి దగ్గరే ఉండాలి. నాన్న చూసుకోవాలి, చెల్లి కాలేజ్ చేస్తుంది, కాలేజీకి నేను ఇంటి దగ్గరే ఉండాలి, అటు ఇటు దింపాలి. కావాలంటే ఒక ఆటో కావాలని చెప్పేసి నాకు అనిపించింది. వచ్చిన డబ్బులతో ఇల్లు బాగా చేయించుకుని ఒక ఆటో కొనుక్కున్నా. ఇటు నాన్నని అమ్మని అటు చెల్లిని కాలేజీకి పోతా పికప్ చేసుకుంటూ ఒకసారి లేట్ అయిపోయేది, బస్సు టైం మీద వచ్చేది కాదు. 7:30 అంటే మా ఏరియాకి మొత్తం బంద్, అసలు ఏం బైక్ కూడా కనబడేది కాదు. నేనే ఆటో తీసుకెళ్లి హుస్నాబాద్ పికప్ ఇంటికి సేఫ్గా తీసుకొచ్చాను. ఆటో ఉండటం వల్ల ఒక బెటర్ అనిపించింది. 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్నా ఈ ఆటో పట్టుకొని. ఇక ఈ ఫీల్డే ఈ తప్పు చేసేలాగా చేసిన నన్ను. ఏ తప్పని ఎందుకు అంటున్నారు ఇప్పుడు? నేను తప్పు అంటున్నాను, మీరేమంటారు మేడం? తప్పని ఎందుకంటానండి, పెళ్లి చేసుకుంటే ఇంకా లేదు, తప్పు మేడం, చాలా తప్పు. ఎందుకు? చాలా తప్పు. అంటే ఏం జరిగింది అప్పుడు? జరిగింది అంటే ఈ ప్రేమ అనేది ఉన్న వాళ్ళకే కరెక్ట్, లేని వాళ్ళకి కరెక్ట్ కాదు. చాలా మంది ఆలోచించారు, కానీ ఏమున్న డబ్బున్న వాళ్ళకి కరెక్ట్. ఇది నాలాంటి వాళ్ళకి నా లైఫ్ ఎలాంటిది మేడం? ఇప్పుడు ఒక అరగంట చూశారు నన్ను, ఎలాంటిది అనుకుంటున్నాను నా లైఫ్? మరి కొంచెం రైట్. ఏంటంటే సొంతంగా ఆస్తులేం లేవు, ఎప్పుడో తాత నానమ్మ వీళ్ళు కట్టించిన ఇల్లు, నేను చేసుకుంటేనే డబ్బులు. అవును. మళ్ళీ నేను మా అమ్మ చేస్తే ఒక ఇంట్లో ఇంకా 3, చెల్లె చదువుకునే స్టేజ్లో ఉంది, నాన్న ఇంటి దగ్గరే, నానమ్మ ఇద్దరం చేస్తే ఇల్లు నడవాలి. ఇలా స్టేజ్, అలాంటి స్టేజ్ లో ఈ ఆటోలో వెళ్తున్నప్పుడు ఏమైనా పిక్ చేసుకుని డ్రాప్ చేసేవాళ్ళ మీరు? ఆమెని అమ్మాయి కాలేజ్ చేసేది, చదువుకుంటుండేది. ఇక దీనివల్లే ఇది జరిగింది. అప్పుడు తెలియక మేడం నేను ఇది తప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బాధపడుతున్నా చాలా. అయ్యో, చాలా అంటే చాలా. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు? అయినా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా. అంటే నాకేం బాధ లేవు మేడం, ఆమె తరపున నేను ఏంటంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ మేడం. అయ్యో, చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. ఎందుకంటే ఓ లెక్కను చూసుకోవాలంటే ఈ వీడియో వాళ్ళు కనుక చూస్తారు కావచ్చు. ఒకవేళ నాకు ఎంతవరకు అంటే గోల్ ఉండేదంటే, నన్ను కలుపుకోకపోయినా పర్లేదు, యాదవ్స్ వాళ్ళు నన్ను కలుపుకోకపోయినా పర్లేదు, ఆ అమ్మాయిని కలుపుకుంటే బాగుండు అని చెప్పేసి అని ఎప్పుడు ఉండేది, చాలా వరకు ఉండేది. ఓకే, అంటే ఇంకా మాట్లాడుకో అసలు 10 సంవత్సరాలు ఇప్పటికి. 10 సంవత్సరాలు? 2 పిల్లలు ఇప్పుడు, ముందు అమ్మాయి తర్వాత అబ్బాయి. సీరియస్లీ ఇంకా మాట్లాడలేదా? అవకాశం లేదు. కాస్ట్ డిఫరెంటా? తెలియదు, వాళ్ళ ఆప్షన్ ఏ ఉండదు. అంటే మీది వాళ్ళది సేమ్ కాస్ట్ కాదు? మేము పద్మశాలి, వాళ్ళు యాదవ్స్. 10 సంవత్సరాలు అయింది ఇప్పుడు కూడా. ఎలా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు? పెళ్ళి ఊళ్ళోనే చేసుకున్నాం, గుళ్ళో. అదే ఊర్లో? అదే ఊళ్ళో కాదు, అంటే మా పక్కన ఊళ్ళో, కరీంనగర్లో చేసుకున్నారు. మీ మమ్మీ వాళ్ళకి ఓకేనా అప్పటికి? అమ్మ ఒకతే కదా ఇంట్లో, అంత తెలియగల వాళ్ళు ఎవరు లేరు. ఒకతే ఏంటంటే మాకు పెద్దగా తెలియదు. ఒక ఇంట్లో ఈ బయట ప్రపంచం తెలిసిన వాడిని అంటే నేను ఒక్కనే. ఓకే, నేను ఏది చెప్తుంది నమ్మే వాళ్ళ ఇంట్లో కాదు. మీకు కూడా మీ సిచ్యువేషన్ తెలుసు కదా, అంటే నా పరిస్థితి ఇది, నేను ఇంట్లో మీరే చేసి పెడుతున్నారు, మీరే సంపాదిస్తున్నారు, ఇది ఇస్తే తప్ప నా ఫ్యామిలీ కడవదు అని మీకు తెలుసు. అప్పుడు ఆటో తోలాలంతే. ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకోవడం. ఆవిడ ఎలా ఒప్పుకున్నారు అసలు? మీరు జస్ట్ అప్పుడు ఆటో తోలుతున్నారు, మంచి ఫ్యామిలీ ఆవిడది, బాగా చదువుకుంటున్నారు, ఎలా ఒప్పుకున్నారు ఆవిడ? ఎలా ఒప్పుకున్నారంటే మరి ఆమె తెలిసి అంటే మొత్తానికి ఒప్పుకున్నారు. ఎలా అంటే అప్పుడు ఏమో మేడం అర్థం కాలేదు మేడం, అప్పుడు అది తెలియనిజా మరి దాన్ని ఏమంటారా, అదే ప్రేమ గుడ్డిది ఎడ్డిది ఇలా ఆ టైపు తెలియలేదు. ఆమెకు తెలియలేదు, ఒక రకంగా నాకు తెలియలేదు. ఎందుకంటే ఆమెకు చాలా మంది చెప్పారు. ఒక్కొక్కసారి ఇలా ఈ తప్పు చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో తెలిసింది, మా ఇంట్లో తెలిసింది. తెలిసి గొడవలు అయినాయి, చాలా ఇదైంది అదైంది అని చెప్పేసి ఆమెకు చెప్పే పద్ధతిలో ఆమెకు చెప్పిళ్ళు, నాకు చెప్పే పద్ధతిలో నాకు బాగా బీభత్సంగా. ఆల్రెడీ స్టేషన్లో కూడా ఒక వారం వేశారు నన్ను. పడుకో స్టేషన్లో ఉన్నారు మీరు?
స్టేషన్ నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ స్టేషన్లో వేశారు, మీరు కొట్టారు. సినిమా కైండ్ ఆఫ్ స్టోరీ చేస్తున్నారు మీరు అప్పుడే. ఓకే, అయినా కూడా మళ్ళీ లేదు నేను ఆ అమ్మాయిని చేసుకుంటా, నాకు ఆ అమ్మాయి కావాలని వచ్చిన తర్వాత ఇక ఆమెను తీసుకొని ఇట్లా కాదు అని చెప్పేసి అని ఎంగేజ్మెంట్ పెళ్ళి ప్లాన్ చేస్తుంటే ఆ అమ్మాయిని తీసుకొని నేను విజయవాడ రావాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో తనకి పెళ్ళి సపరేట్గా ప్లాన్ ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తుంటే ఇలా జరుగుతుందని చెప్పేసి అని అప్పుడు ఊళ్ళోనే ఉండవని నేను ఈ విషయంలో జైలు కూడా వెళ్ళాల్సి వచ్చింది, కేసు అది ఇది అని చెప్పేసి అని. అమ్మ బాబోయ్. ఇక వారం రోజులు స్టేషన్లో వారం రోజులు ఉంచారు, తర్వాత జైలు. కానీ ఆలోచించలేదా అంటే ఇప్పుడు మా చెల్లి ఉంది నా తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా ఏమైనా జరిగినా? అదే మేడం, అందుకే ఇప్పుడు నేను అదే తప్ప అంటున్నాను. ఒకటి ఈ పని చేయడం వల్ల నా ఫ్యామిలీకి తప్పు చేసిన, ఒకటి వాళ్ళని ఆ అమ్మాయిని పెద్ద కుటుంబంలోంచి, చాలా అంటే చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ ఇంట్లో మేడం ఒక ఇంట్లో మేడం వంట చేయాలంటే పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, కానీ వాళ్ళ ఇంట్లో పొద్దుకు 4 సార్లు వంటలు అవుతాయి. అంత పెద్ద కుటుంబం. అంటే ఆ ఇంటికి జనాలు అలా వస్తా పోతా ఉంటారు, సరదాగా ఉండదు. గొర్రెలు బర్రెలు, చాలా పెద్ద ఫ్యామిలీ. రీసెంట్గా వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయింది, కానీ మీరు పోలే? నేను పోలేదు. మాకు అవకాశం ఎలా ఉంటుంది మేడం? పిలవలేదు. అది మిస్ అవుతారా ఆవిడ? బాగా అంటే ఆమె ఏడుపు అది. నాకు అనిపించేది ఇదంతా ఎందుకు అనిపించింది మేడం, అసలు నేను చేసింది ఏంటి అసలు, అది నేను అసలు అప్పుడు ఇలా చేశాను, ఇలా నాకు తెలియలేదు. అసలు తెలితే అసలు నేను అసలు ఆ వైపు చూసేవాడిని కాదు. నాకు ఒక అవకాశం వెనక్కి తిరిగే అవకాశం దొరికితే బాగుండే అనిపించింది నాకు. ఏడ్చేవాళ్ళ బాగా? అమ్మాయి ఏడ్చిద్ది బాగా, మా అమ్మ కావాలి నాన్న కావాలని. నాకు కనీసం వాళ్ళ దగ్గర నాకు ఏం అవసరం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏదైనా సొంతంగా పెట్టారు, నాకు లేదా తినడానికి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి, ఓ 4 రోజులు వాళ్ళతో సరదా గడపాలి, రావాలి. అల్లుడు మర్యాద చూడాలి, ఆమె టార్గెట్ అది. ఓకే, నా కోసం కాదు, ఆమె నాకు చెప్పిద్ది నీకు లేకున్నా పర్లేదు, నాకనే ఉండాలి ఇంట్లో. నేను అదే కోరుకుంటా, నాకు లేకున్నా పర్లేదు, ఆ ఇంట్లో నాకు లేకున్నా పర్లేదు, ఎంట్రీ నీకు ఉండాలి. నువ్వు ఆ ఇంటి పిల్లవే కదా, నీకు ఉండాలి. ఒక 4 రోజులు ఉండి అట్లా. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత పిలుస్తారులేండి. ఏం తెలియదు మేడం. తెలీదా? తెలియదు, చెప్పలేదు. ఖచ్చితంగా పిలుస్తారండి. నేను కూడా అడుగుతున్నాను, పిలవండి. 10 సంవత్సరాలు అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. మీరైనా మీ మనవరాలను చూసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసమైనా జస్ట్ ఒకసారి ఇంటికి పిలిస్తే ఆవిడ కూడా సరదా తీరిపోతుందని నేను అనుకుంటున్నాను. మీకు మంచిగా అనిపిస్తే ఒకసారి పిలవండి ఇంటికి ఖచ్చితంగా. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపు నేను మళ్ళీ ఆవిడని కూడా ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఖచ్చితంగా చూపిద్దాం. ఓకేనా? నేను ఒకసారి ఇంట్లో డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సరదాగా బయట కూర్చొని వరండాలో కూర్చొని మీ ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం, కూర్చొని మరి ఏంటి సంగతి అని చెప్పేసి అని అంటే, నాన్న వాళ్ళ దగ్గర నాకు ఏం తీసుకునే ఉద్దేశం లేదు, నీకేమైనా ఉందా అని చెప్పేసి అంటే, మీ మామగారు సొమ్ము నీకేమైనా ఆశపడే, లేకపోతే నన్ను ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావా, నీకేమైనా ఉందా అని ఇట్లా మాకు మేము ఇట్లా ఎలాగో మన ఇద్దరం ఎలాగైతే ఇంటర్వ్యూ చేసి మీరు నా క్వశ్చన్ అడుగుతున్నారో ఆమె కూడా నన్ను అడిగేది, ఇట్లా అత్తగారి సొమ్ముకి మామగారి సొమ్ముకి నీకేమైనా ఆశ ఉందా? అబ్బో నాకు అసలు లేదు.